చంద్రబాబు సినిమా రిలీజ్ అయింది కదా, ఏమంటున్నారు? అదిరిపోయేదన్న. కళ్యాణ్ రామన్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్? రెండు క్లాప్లు వచ్చినాయి మొన్నటి వరకు, కానీ ఈ సినిమాతో మా దేవరా రికార్డు కూడా బద్దలు కొట్టేసేలా ఉంది ఆ సినిమా. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. మామూలుగా చైన్ అరుకుండు బ్రో, అమ్మ కోసం చైన్ అరుకుండు. ఓరి నీ మూకిల్లో తాలింపు అదేదో కాస్త మెల్లగా తెలుగులో చెప్పొచ్చు కదరా. సన్నా వైజయంతి సినిమా ఇప్పుడే చూసి వస్తున్నా. నిజం చెప్తానా, బింబిసారా సినిమాని మించిపోయిందన్న సినిమా మాత్రం. వస్తున్నాం, కొడుతున్నాం, ఈసారి జాతిని తెంగపోతున్నాం. ఏంట్రా ఏంటి ఏడుస్తున్నావు? మామ అందరు వీడియోలు చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఒక్కడు కూడా లైక్లు కొడతలేదు. కాస్త లైక్ కొట్టి ఎంకరేజ్ చేయొచ్చు కదా మామ. బ్లాక్ బస్టర్ హిట్ కళ్యాణ్ రామ్ జీవితంలో బింబిసారా ద మోస్ట్ హైలైట్ సినిమా. ఆ సినిమాని మించిపోయింది. ఇంకా అంత బాగుంది ఏంటండి క్లైమాక్స్, మదర్ సెంటిమెంట్. ఒక్క సీన్ కాదు, ఒక్క సీన్ కాదు, ప్రతి సీన్ కూడా హైలైట్. షేక్ 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 ఆడిస్తాను రా. కళ్యాణ్ రామ్ జూనియర్ ఎన్టీఆర్ మించిపోతున్నాడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే కంగ్రాట్స్ రావు గారు, మీరు డే బై డే దినదినాభివృద్ధి చెందుతున్నారు. ఇలాంటి సినిమా కనుక ఇంకోటి పడితే జూనియర్ ఎన్టీఆర్ పేరు కూడా మర్చిపోతాం మన. ఆ రేంజ్ లో ఉంది సినిమా అయితే మాత్రం సూపర్. ఇంతకాడికి వచ్చేపోయే నలుగురు దగ్గర ఒంటెలు తాగినా బెటర్ కదరా. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఏండి తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. వైజయంతి మూవీ ఇప్పుడే చూసామండి. నేను యాక్చువల్గా మూవీ చూడడానికి రాలేదు, విజయశాంతి మేడం గారిని చూడడానికి వచ్చాము. కింద ఎకరం పాతికి దిగిపోద్ది. కానీ డైరెక్టర్ ఇంత వరస్ట్ గా డైరెక్షన్ చేస్తారని ఇదే తెలుసు. మేడం గారి ఆయన డైరెక్షన్ ఎందుకు యాక్సెప్ట్ చేస్తారో తెలియట్లేదు. బాగుందన్న, అంటే నందమూరి ఫ్యాన్స్ కి కాల్ రైవేసేంత సినిమా అవుండొచ్చు, కానీ అది ఉంటే చాలరా, ఆ తర్వాత ఏదైనా. ఓవరాల్ గా గత సినిమాలతో పోలిస్తే బింబేశ్వర ఒక మంచి సినిమా అన్న కళ్యాణ్ రామ్ గారికి. ఐ నో ది పబ్లిక్ పల్స్, ఐ నో హౌ టు ప్లే కబడ్డీ విత్ ది పబ్లిక్. లైన్ లో ఉండు, నువ్వు లైన్ లో ఉండు. ఇవిడెవడో బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు, లైన్ లో ఉండు. విజయశాంతి సినిమాలో రావాలి, ఎంకరేజ్ ఇలాంటి సినిమాలు మళ్ళీ మళ్ళీ చేయాలి. అరుస్తున్నాడు భయ్యుడు, ఎదురు మాట్లాడుతున్నారు. ఆడెవడో సినిమా బాగాలేదన్నాడట, క్లైమాక్స్ ఒకటే బాగుందన్నాడట. ఎవడైనా సరే సినిమా బాగలేదంటే మాత్రం ఇక్కడే ట్యాంక్ బండ ఊరేస్తా చెప్తాను. ఎవడైనా బాగలేదంటే విజయశాంతి గారు పోలీస్ క్యాడర్ చేయాలంటే విజయశాంతి గారు చేయాలంటే ఆ విషయం మాకు తెలుసులే. ఎవరైనా చెయ్యా నరికేసుకున్నాడు పోయావా నమ్మ కోసం పోయా. నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. నేను కూడా మా అమ్మ కోసం ఈ సినిమా చూసి పేరు నరుక్కుంటాను పోయా. వ్యక్తిత్వాలు మార్చుకుంటారా అంటే అబ్బే మేము మారం ఇలాగే ఉంటామంటే ఎవరికి నష్టం. నెక్స్ట్ పార్ట్ కూడా ఉందంట, ఆ పార్ట్ లో అయినా ఆ చేయి మళ్ళీ రావాలని. ఏంటి బాబా అన్న ఇంకోసారి? నెక్స్ట్ పార్ట్ కూడా ఉందంట, ఆ పార్ట్ లో అయినా ఆ చేయి మళ్ళీ రావాలని. యూ థింక్ వి ఆర్ కరపోస్ రిపోస్. బాలకృష్ణ, వెంకటేష్, ఇంకోడు ఆ హీరోలు పనికి రానన్నా. ఎందుకు అలా అరుస్తున్నావు? ఊరుకొక్క ఏమైనా కలిసిందా? లేడీ సింహం, లేడు పులే పులే పులే. తీసేయి. అర్జున్ సన్నా వైజయంతి సినిమా ఇప్పుడే చూసినానా అన్నా, చూసి ఇప్పుడే వస్తున్నానా అన్నా. కానీ ఈ సినిమా చూసినాక మా అమ్మ గుర్తుకొచ్చిందా. అని ఎవరికైనా చూపించండి రా. నా గుండె మీద పట్టు, అర్జున్ సన్నా వైజయంతి సినిమా హిట్ హిట్. నిజమా? అరే ఇంత డెవలప్ చేశారా? బాగానే వాళ్ళ చెప్పులు తీసుకొని వాళ్ళే కొట్టుకోవాలి, ఎందుకంటే నాకు కొట్టేంత టైం లేదు. బాగానే వాళ్ళ చెప్పులు తీసుకొని వాళ్ళే కొట్టుకోవాలి, ఎందుకంటే నాకు కొట్టేంత టైం లేదు. ప్రకాష్ రాజ్ విజయశాంతి దగ్గర చూసి నేర్చుకోవాలి అప్పుడేగా బోల్. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ప్రకాష్ రాజ్ విజయశాంతి దగ్గర చూసి నేర్చుకోవాలి అప్పుడేగా బోల్. ఇది మంచి పద్ధతి కాదా ఇది. లంగార్ హౌస్ లకడీగా బోల్ ప్రకాష్ రాజ్. చూసుకోబల్లా సినిమాలోనే చూడాలి. ఇంకా బీజిఎం ఎవరు కొట్టారో కానీ నిజంగా చెప్తున్నాడు, చాలా బాగా కొట్టాడు. సూపర్ బ్రో, సూపర్ బ్రో. బ్రో బీజిఎం ఎవడు కొట్టాడు బ్రో, ఎగరేసి చెప్తున్నాం.
నందమూరి ఫ్యాన్స్ కే సాధ్యం, ఎవరికి సాధ్యం కాదు, చెయ్యలేరు కూడా. బాబు బాబు అంటే బాబే. లాస్ట్ క్లైమాక్స్ లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్ మట్టికి చాలా అద్భుతంగా చిత్రీకరించారు డైరెక్టర్ గారు అయితే మట్టికి. అసలు నిన్న ఎలా పొగడాలో నాకు అర్థం కాట్లేదురా. అండ్ విజయశాంతి గారు యాక్టింగ్ కూడా చాలా అద్భుతంగా ఉన్నదన్న నిజంగా. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్ట్ తినా 20 minutes చించేశాడు. అసలు మీకు ఊహించలేని విధంగా ఉంది ట్విస్ట్ లాస్ట్ లో. ట్విస్ట్లు దెబ్బ మీద దెబ్బ, ప్రతి సీను క్లైమాక్స్ లా ఉంటుంది. విజయశాంతి గారు అయితే మనకు వింటేజ్ విజయశాంతి కనిపించారు. ఆవేశాన్ని ఆపగలం, అభిమానాన్ని ఆపలేం సార్. ఆ ఫైట్స్ ఏంటంటే బాబా అసలు ఈ వయసులో ఆవిడ చింపేశారు. ఫ్యాంటాస్టిక్, సూపర్, మైండ్ బ్లోయింగ్, అన్బిలీవబుల్. చెప్తున్నాను కదా, నందమూరి ఫ్యాన్స్ కి అయితే పూనకాలే. చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. మీరు చూసిన వీడియో నచ్చితే లైక్ కొట్టండి, ఇంకా బాగా నచ్చితే షేర్ కొట్టండి.